చెప్తుంటేనే మన మనసంతా కూడా గాయపడినటువంటి పరిస్థితి. ఇంకో అంశాన్ని కూడా ఆమె ప్రధానంగా కోరింది. ఏంటి, చనిపోయిన తర్వాత నాకు తెల్లతీర కట్టించండి, తన బిడ్డకు గ్రీన్ కలర్ శారీ ఇవ్వండి అంటూ కూడా ఆమె చెప్పడం నిజంగా ఊహించుకుంటే ఒళ్ళు అంతా కూడా గగురుపరుస్తుంది. ఎట్లా అంటే ఒక కుటుంబం లేకపోతేనే కుటుంబ సభ్యులు కాదు, నిజంగా పక్కన్న వాళ్ళే ఏడుస్తున్నారు. వాళ్ళని మనం చూస్తే అసలు మాతో ఇంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ పక్కన వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదు. అమ్మ ఎట్లా చూస్తారమ్మా, ఏం జరుగుతుంది? సార్ మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మేము బ్రతుకుతున్నాము, అయినా కానీ మేము సొంత ముగ్గురం ఉన్నామంటే అక్క చెల్లెలు లాక్కుంటాం, కానీ అసలు వాళ్ళెవరో వీళ్ళెవరో అన్నట్టు కూడా ఉన్నాం. ఒకరికొకరు ఏమైనా అందరం మంచిగా ఇది చేసుకుంటాం సార్. అసలు మన అన్న చనిపోతేనే మేము తట్టుకోలేకపోయినాం. ఇప్పటికి ఇంకా ప్రతి క్షణం ఆయన జ్ఞాపకం వస్తున్నాడు మాకు. ఎందుకంటే ఉదయం లేచినప్పుడు ఆయన కనిపిస్తుండే, రాత్రి మేము పడుకునే టైంలో కూడా ఆయన వాకింగ్ చేస్తుండే. అసలుంటిది అసలు చెప్పలేకపోతున్నాను సార్. అసలు పిల్లలు కానీ ఆమె కానీ ఎంత మంచిగా ఉంటారు. అసలు సొంత మేము అక్క చెల్లెల్లాగానే ఉంటాం సార్. అసలు అందరం అమ్మా నిన్న ఏమన్నా ఆమెతో మాట్లాడిండ్రు కదా, ఆమె ఎట్లా ఫీల్ అయ్యేదమ్మా? ఇంకా నాకు దేవుడు ఇట్లా చేసిండక్క అంటే మేము ధైర్యం చెప్తుంటాం సార్. మీ పిల్లల కోసం అన్నా నువ్వు ధైర్యంగా ఉండాలి ప్రసన్న, వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళు మంచి జాబులు వస్తే అప్పుడు నీవే మంచి అదృష్టవంతురాలు అవుతావు. నీకెందుకు, మీకు ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాము, ఏ టైంలో మీకు ఏం కావాలన్నా అడుగు అని చెప్తుంటాం సార్. అట్లా కూడా ధైర్యం ప్రతి రోజు పోయి అడుగుతుంటివి. కానీ ఒక వారం రోజుల నుంచి అసలు మాట్లాడడం లేదు సార్ మాతోనే కూడా. అసలు మేము పలకరియమని పోదామంటే కూడా ఇంట్లో పోయి కూర్చుంటుంది, మేము పలకరిస్తే కూడా ఇట్లా ముఖం ఇట్లా పెట్టుకొని పోతుంది. ఇంకా మాకు కూడా ఆమెకి ఎంత బాధ ఉందో అని మేము కూడా ఏం అనట్లేదు సార్. ఈ మధ్యన ఇంకా ఊకే పలకరిస్తున్నాం, బయట నుంచే మాట్లాడుతున్నాం సార్. ఇంకా సో నిజంగా ఆమె సొంత బంధువు కాదు, అయినప్పటికీ ఆమె లోపల బాధను చూడొచ్చు మనం. నిజంగా ఇంత ఎఫెక్షన్ ఉంటుందా? ఆ చుట్టుపక్కల ఉంటే, ఒకరికొకరు తోడుంటే, ఒకరికొకరు కలిసి మాట్లాడుకుంటుంటే ఆ ఆనందం వేరు. నిజంగా ఆమె ఎవరు మాట్లాడినా, పక్క వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా తమ కుటుంబంలో ఒక సభ్యురాలను కోల్పోయినట్లే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని పరాయి వాళ్ళని చేసి మాట్లాడినట్లు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అంత మంచిది, వాళ్ళ కుటుంబం అంత అన్యోన్యంగా ఉండేది. వాళ్ళ పాపను చూసినా కూడా, వాళ్ళ బాబుని చూసినా కూడా, వాళ్ళని చూస్తే నిజంగా మనకు కూడా కొంత కన్నీరు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు ఈ రకంగా ఇంత ఎఫెక్షన్ ఉంటుంది అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ప్రశ్న వచ్చి పడింది. ఏంటంటే చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ముగ్గురు కూడా తీసుకున్నారు, చనిపోయినప్పుడు పిల్లలకి ఇచ్చింది. కానీ ఇక్కడ మరో చిక్కు ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే బాబు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఒకవేళ బాబు బ్రతికితే ఆ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉండవచ్చు. ఆ కన్నతల్లి తోడు లేకపోయినా, ఆ కన్నతల్లి లేకపోయినా ఈ విషయం తెలిస్తే ఆ కన్నతల్లి పైన ఉండి కూడా గుండె పగిలేలాగా కూడా ఏడ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూతురు తల్లి ఇద్దరు వెళ్ళిపోయారు, తండ్రి ఇంతకుముందే వెళ్ళిపోయాడు, ఇప్పుడు కొడుకు అనాథగా మారాడు. నిజంగా ఉమ్మడి జిల్లాలో ఇట్లాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటే దీని మీద సజ్జనార్ కూడా స్పందించాడు. ఎందుకంటే నిండు నూరేళ్లు బ్రతకాల్సినటువంటి పసి ప్రాణాలకు సొంత కన్నతల్లే విషం పెట్టి చంపింది, ఇట్లాంటి ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి, కుటుంబాలు ఎందుకు ఇట్లా కకావికలమవుతున్నాయి అంటూ కూడా పూర్తిగా ఆయన దీని మీద స్పందించినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా మనం ఇక్కడికి వచ్చాము. నిజంగా ఇప్పటికి దీని మీద పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు, మొత్తంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా ప్రారంభించారు. వాళ్ళ డెడ్ బాడీలు అంతా కూడా ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పెద్దగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. అయినప్పటికీ మరి వారి చివరి కోరికగా కోరినటువంటి కోరికలు తీరుస్తారా, ఏం జరగబోతుంది? ఏదేమైనా కూడా నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తిలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగానే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కంటతడి పెట్టిస్తుంది. ఇట్లాంటివి చూస్తే దీంట్లో రాసిన ప్రతి అక్షరం కూడా ఆమె కన్నీటి పర్యంతమవుతూ తను లోకాన్ని విడిచిపెట్టిపోతున్నాననే క్రమంలో నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకుంది. ఆ డిసైడ్ని ఎవరు ఆపలేకపోయారు, ఆ దేవుడు కూడా దీన్ని కాదనలేకపోయాడు. అందుకే తన భర్త దగ్గరకు చేరుకుంది తన కూతురుతో కలిసి. కానీ ఉన్న కన్న కొడుకును మాత్రం తిరిగి అనాథంగానే మిగిల్చినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా కల్వకుర్తి తిలక్ నగర్లో జరిగినటువంటి విషాదానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, కల్వకుర్తి నుండి.